ఊహించలేనయ్యా నాకింత భాగ్యమని, ఊహించలేనయ్యా నాకింత భాగ్యమని. ఊహకు మించినది నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. ఊహకు మించినది నా ఎడల నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు, యేసయ్య నీ కార్యములు. యేసయ్యా నీ కార్యములు. క్రీస్తునందు ఉన్నతమైన దీవెనలతో సర్వోన్నతుడైన కన్నతండ్రి అనుక్షణము నడిపిస్తున్న నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొక శ్రేష్ఠ దినము అత్యంత దీవెనలతో నింపబడిన, ఐశ్వర్యముతో నింపబడిన, గొప్ప మేలుతో నింపబడిన మంచి దినము దేవుడు మనకు కలుగచేసినందుకు దేవునికి మహిమ మహిమ మహిమ, స్తోత్రము 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 కలుగునుగాక. అత్యంత శ్రేష్టమైన శుభదినము శుభోదయములలో జీవవచనము ద్వారా మీ దగ్గరే, జీవవచనము ద్వారా ఇట్లాగే నన్ను దేవాది దేవుడు నీ యొద్దకి పంపిస్తున్నారు. జీవవచనము ద్వారా మిమ్మల్ని ఇలాగే మనం అందరం కలిసి స్తుతించే భాగ్యం దేవుడు చేసుకున్నాను. దానికి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదినము చెప్పినట్లు ఈ శుభవచనము మీకు ఆశీర్వాదం అయితే త్వరగా నేగులకు పంపించాలని మనవి చేసుకున్నాను. అట్లాగే మనమందరం కలిసి దేవుని సత్య జీవ ఆశీర్వాద రాజ్యము, మహిమగల గొప్ప దేశము, రాజ్యముగా మన దేశమును నింపుతాం. ఈ దినము జీవవచనము చదువుతుండగా శ్రద్ధగా వింటామా? హెబ్రీ పత్రిక 4:16. హెబ్రీ పత్రిక 4:16. గనుక మనము కనిగరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనములో తక్కి చేరుదము. కనుక మనము కనికరింపబడి దేవుని కనికరము పొందుకొని తగిన సమయములోనే దేవుని సహాయము పొందుటకు ధైర్యముతో దేవుని కృపాసనము వద్దకు, యోగ్యత లేని మమ్మల్ని యోగ్యుడిగా మార్చిన జీవముల క్రీస్తు వచనము స్వీకరిస్తున్న వారితో మాట్లాడుతున్నారు. సహాయము, కావలసిన సహాయము దేవుడు తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఈ ఉదయకాల సమయం దేవుని వచనం ఎక్కడ ఉందో అదే దేవుని కృపాసనము. దేవాదేవుడు నిత్య జీవ సత్య వచనము ఎవరు స్వీకరిస్తున్నా మీతో దేవుడి కృపాసనం ఉంటారు. దేవుని కృప కృప కృప. ఏ యోగ్యత లేని మమ్మల్ని అపారమైన ప్రేమతో ప్రేమించి మనం అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి దీవెనలు దేవదేవుడు ఇచ్చినట్లయితే దేవుని కృప పొందిన వారే. ఆ శ్రేష్టమైన దీవెనలు పొందుకోవడానికి అందరూ కూడా ఈ జీవవచనం స్వీకరించాలని మనవి చేసుకున్నారు. ఏ విషయంలో మీకు సహాయం అవసరమైతే, ఒక సహాయం కొరకు మీరు ఈ దినం ఎదురు చూసుకున్నారా? మీకు ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక సహాయం అవసరమైతే ఆ సహాయం కొరకు మీకు ఒక మంచి స్థలము ఇదిగో దేవుడు మీ వద్దకి నడిపిస్తున్నారు. అది క్రీస్తు యేసుకు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవుడి పట్ల చూపించిన కృపాసనము, దేవుని స్థానము ఉన్న స్థలము, అది క్రీస్తు యేసులో ఉన్న స్థలము. ఆ జీవము గల దేవుని వచనములలో మీరు సదాకాలము దీవించబడాలని మనసారే సర్వోన్నతమైన జీవము గల దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో నేను తాను తగ్గించి సమర్పించి ప్రార్థిస్తుండగా ఈ జీవవచనం మన పట్ల పరిపూర్ణముగా జరుగునుగాక. ప్రార్థన చేద్దామా? తల ఉంచి. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినం హెబ్రీ పత్రిక 4:16 తండ్రి, నాయనా
మీ కనికరమును బట్టి సమయోచితమైన సహాయము కొరకు మీ వద్దకి ఇదిగో మేము వచ్చాను నాయన. మీ జీవవచనము విని ఈ జీవవచనములో మమ్మల్ని పరిపూర్ణముగా క్రీస్తు యేసునందు సమర్పిస్తుండగా మాకు కావలసినటువంటి సమస్త సహాయము మీరు తగిన సమయం అందించి మీ ఉన్నతమైన ఘనత మహిమ ప్రభావముకు తగినట్టుగా దీవించి ఆశీర్వదించి ఈ శ్రేష్ఠ జీవవచనమే స్వీకరించినటువంటి ప్రతి బిడ్డలను మీరు నడిపించి దీవించుమని క్రీస్తు యేసు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని అందరినీ సంపూర్తిగా దీవించును గాక. ఆమేన్.